అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ లోవరాజు గారు. మార్కండేయ గోత్రము. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారము శివాలయంకు వెళ్ళి శివుడికి పూజలు చేస్తూ, అలాగే ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ప్రతి బుధవారము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ప్రతి గురువారము సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ, ప్రతి శుక్రవారము కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ, ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ, అలాగే ప్రతి ఆదివారము సూర్యనారాయణ స్వామి పూజలు పునస్కారాలు చేస్తూ, ఇలా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా పూజలు పునస్కారాలు చేస్తూ మరి వారు ఏ పని ప్రారంభించాలన్నా విఘ్నేశ్వరుడికి పూజలు చేసి ప్రథమంగా, అలాగే శివుడికి పూజలు చేసి ఆ తర్వాతే వారు ఏ పనైనా ప్రారంభించేవారు. సో ఇంత భక్తి శ్రద్ధల కుటుంబంలో పుట్టి మరి వారి తల్లిగారు కానీ తండ్రి గారు కానీ అందరూ కూడా ఎంతో నిష్టగా హిందువులుగా ఉంటూ తీర్థయాత్రలకు వెళ్తూ తిరుపతికి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకొని, అలాగే తలనీలాలు సమర్పించి, అలాగే 2 సార్లు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకొని, అలాగే జ్యోతిష్యం అంటూ వాస్తు, రంగురాళ్ళు, అలాగే నక్షత్రాలు అని అలాగే ఎన్నో మరి మూఢభక్తి కలిగి, అలాగే వీరభద్రుడి సంబరాలు చేస్తూ మరి వారి కుటుంబం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తూ నిష్టగా హోమాలు యాగాలు చేస్తున్న వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు? క్రైస్తవులన్నా యేసు ప్రభు అన్నా దూషిస్తూ వారు బొట్టు పెట్టుకోరు, విధవరాలుగా ఉంటారని వాళ్ళని అపహాస్యం చేస్తూ, క్రైస్తవులన్నా మరి క్రీస్తు అన్నా దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్న బ్రదర్ లోవరాజు గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు? సమస్త విగ్రహాలను విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆయన నమ్ముకొని సేవలో ఇంతకాలం ఎలా కొనసాగారు, ఆయన రక్షణ సాక్ష్యం ఏంటి, ఆయన అనుభవ సాక్ష్యం ఏంటో బ్రదర్ నోటితోనే మనం స్వయంగా ఆయన మహాసాక్ష్యాన్ని విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రణోద్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి మరి వీరి ద్వారా నాకు దేవుడు అవకాశాన్ని కలుగజేశారు. అయితే నేను సాక్ష్యాన్ని పంచుకుంటుంది ఇతరులను కిందపరచడానికి, లేకపోతే ఇతరుల విశ్వాసాన్ని మనోభావాలని దెబ్బతీసే విధంగా కాదు, కానీ క్రీస్తు ప్రభు వారు నా జీవితంలో కలుగజేస్తున్న అద్భుతమైన కార్యాన్ని నేను ప్రజలతో పంచుకోవడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. అందును బట్టి నా యొక్క సాక్ష్యాన్ని వీక్షిస్తున్న యావత్ మంది ప్రజలకు మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో నేను క్రీస్తు ప్రభు అనగా నాకు చాలా ఇష్టం ఉండేది కాదు. ఆ క్రీస్తు ప్రభు యొక్క చర్చికి వెళ్ళే వారిని కూడా నేను చాలా హేళనగా దూషణగా మాట్లాడుతూ ఉండేవాడిని. అయితే నేను క్రీస్తు ప్రభుని తెలుసుకోవడానికి కారణం అనేది ఏమిటి అంటే, నేను నా బాల్య దినంలో, నా చిన్నతనంలో మా అమ్మగారు, నేను 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు మా అమ్మగారు హార్ట్ అటాక్ ప్రాబ్లం వలన హార్ట్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆమె ఉబ్బు కాముర్లు పచ్చకాముర్లు వచ్చి చనిపోయారు. ఆ సందర్భంలో నా నేను చదువుకోవడం మానివేశాను. నా కుటుంబ పరిస్థితులు ఏమీ కూడా అనుకూలమైన రీతిలో లేవు. అయితే మా అమ్మగారు చాలా భక్తి పరురాలు. తల్లిగారి యొక్క భక్తి జీవితంలో కొనసాగుతూ నేను ముందుకి నడిచే ఆ భక్తి జీవితం ఏంటంటే ఎలాగుండేదంటే, సోమవారం శివాలయానికి వెళ్ళాలని ఇష్టపడేవాడిని. అలాగే మంగళవారం చూస్తే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలని ఇష్టపడేవాడిని. అలాగే బుధవారం అయ్యప్ప స్వామి మాల వేసుకొని అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి చేయాలని ఆలోచన చేసేవాడిని. గురువారం అయితే సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ ఆరాధన చేయాలని ఇష్టపడేవాడిని. అలాగే శుక్రవారం దేవి మాత గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని ఆశ కలిగేవాడిని. అలాగే శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అని ఆశపడేవాడిని. ఆదివారం వస్తే సూర్యనారాయణ మూర్తి గుడికి వెళ్ళేవాళ్ళి అని ఆశపడేవాడిని. ఎందుకంటే నా జీవితం ఏదో మారుతుంది, నా బ్రతుకు ఏదో మారుతుంది, నాకు ఏదో సమస్యలు తగ్గుతాయి, ఏదో దేవుని ద్వారా నేను ఆశీర్వాదం పొందుకుని ఏదో గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి అనే ఆలోచన తపన నా భక్తి జీవితంలో ఉంది. అయితే నా భక్తి జీవితంలో అనేక మందికి చేతులు ఇచ్చాను. వారు ఏమన్నా ఉంగరాలు ధరించమంటే ధరించాను.
లేకపోతే ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లో ఉన్న ఈ వాస్తు బాలేదు, ఇల్లు మార్పమంటే మారిపోయాన్ని. ఇటువంటి స్థితిగతులు ఎందుకు ఆలోచన చేసేవాడిని అంటే, నా బతుకు గురించి, నా జీవితం మారట కొరకు నేను చేస్తున్న ప్రయత్నాలు ఎంతగానో భక్తి నిష్టలతో అన్య కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉండేవారు. అయితే తల్లి యొక్క మార్గాల్లో నడుస్తూ, తల్లి యొక్క భక్తి జీవితంలో నేను కూడా ముందుకు కొనసాగగలిగాను. అయితే మా అమ్మగారు ప్రతి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కూడా చాలా భక్తిగా వెళ్తూ, గుళ్ళకి వెళ్తూ, ఆ యొక్క కార్తీక మాసంలో కూడా చలిలో నన్ను తీసుకుని వెళ్ళిపోయేవారు కూడా. ఎందుకంటే ఆ కార్తీక మాసంలో స్నానం చేస్తే మంచిది అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళిపోయేవారు. అయితే నేను వెళ్ళేవాడిని కూడా, కానీ చలి వల్ల నేను స్నానం చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. కూడా వెళ్ళేటప్పుడు కలింగులు అనేది ఉండేది ఇంద్రపాలెంలో. మేము అయితే సొంత ఊరు గొల్లప్రోలు. కొన్నాళ్ళ తర్వాత మేము కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలోకి మేము వచ్చేసాం. మా తల్లిదండ్రులు మేము అక్కడ నివాసం చేస్తూ ఉండేవారు. అయితే అక్కడ కలింగులు అనేది ఒక కాలువ అనేది ఉండేది. అక్కడికి వెళ్ళి మా అమ్మగారు భక్తి శ్రద్ధలు కొనసాగించేవారు. అయితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నన్ను చలికి నేను ఆ కాలంలోకి దిగడానికి ఇష్టపడేవాడిని కాదు. అయితే మా అమ్మగారు చెంబు పట్టుకొని వెళ్ళేవారు. అంటే చెంబుతో ఆ కాల్లో నీళ్ళు తీసుకొని నెత్తి మీద వేసుకోవడానికి అవకాశంగా ఉంటుందని. ఆ చెంబుతో పాటు నన్ను ముట్టేసేవారు. ఎందుకు నువ్వు కాల్లోకి దిగట్లేదు, స్నానం చేయట్లేదు, నీకు భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు అని నన్ను అంటూ ఉండేవారు. అంటే నాకున్న పరిస్థితి చలి. అయితే మా అమ్మగారు భక్తి, విశ్వాసము, తను నడిచిన మార్గాల్లో మేము కూడా చాలా కాలం నడిచాం. అయితే మా అమ్మగారు చనిపోయిన తర్వాత యవన ప్రాయంలోకి నేను వచ్చాను. మేము ముగ్గురు అన్నదమ్ములమండి. చిన్నప్పుడు అక్క చనిపోయింది. అక్క చనిపోయిన తర్వాత అమ్మగారికి హార్ట్ అటాక్ ప్రాబ్లము వచ్చింది సడన్గా. ఆ తర్వాత ఉబ్బుకాములు, పచ్చకాములు వచ్చిన తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత ముగ్గురు యవనస్తులము, అందులో నేను పెద్దవాడిని. నా పేరు గుండవరపు లోవరాజు. ప్రభులోకి వచ్చిన తర్వాత శాంసన్ రాజు అని ఆ ప్రభు మార్గాల్లో నడుస్తున్నప్పుడు ఆ నామకరణం చేయడం జరిగింది. అయితే నేను ఆ భక్తి జీవితంలో ముందుకు వెళుతూ ఉన్న పరిస్థితుల్లో, మా అమ్మగారు నేర్పిన భక్తిలో కూడా, నేను ముందుకు నడుస్తున్న విధానంలో కూడా నేను ఇంకా అన్య మార్గాల్లో చాలా భక్తిపూర్వకంగా ముందుకు నడిచాను. అయితే బాల్యదినంలో కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. అయితే నాన్నగారు కూడా చాలా దిగులు, వేదన చెంది ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేనైతే చదువు మానేశాను. చదువు మానేసి నేను అనుకున్నాను, ఏదో తాపీ పని చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏదో చెరుకు రసం మిషన్లోకి వెళ్ళి పని చేస్తే నాకు ఏదో డబ్బులు వస్తాయి, ఇలా అనుకుంటూ నా జీవితంలో నేను ఒక చదువు అనేది పక్కన పెట్టేసి డబ్బు సంపాదించి ఏదో కొద్దిగా అయితే సహాయకరంగా నిలబడితే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు వెళ్ళేవాడిని. అలా వెళ్తూ ఉండగా ఆ పనులు మానేసి మళ్ళీ టైలరింగ్ పని నేర్చుకున్నాను. అక్కడ సరైన విధానం లేక మళ్ళీ అక్కడి నుంచి నేను సోఫాలు తయారు చేయడం, సీట్ కవర్లు తయారు చేయడం, ఎస్ఆర్ఎంటీ ఎదురుగుంటా అక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను మెజిస్టిక్స్ అందులోకి వెళ్ళిపోయాను. అక్కడ నాకు రోజుకి 5 రూపాయలు ఇచ్చేవారు పని చేస్తే. పని నేర్చుకునే టైము 5 రూపాయలు ఇచ్చేవారు. చాలా క్లిష్టతరమైన పరిస్థితులు, కుటుంబం కూడా నడవలేని పరిస్థితులు. అయితే నేను ఇంకొక ఆలోచన చేశాను, ఇంకొక రకంగా డబ్బు సంపాదిస్తే బాగుంటుంది కదా అని జిలానీ పాన్ షాపు ఉండేది అక్కడ మసీద్ సెంటర్లో. అక్కడికి నైట్ 9 గంటలకి మా షాప్ క్లోజ్ అయిపోయిన తర్వాత వర్క్ షాప్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి జ్యూస్ అన్నీ చేస్తూ అక్కడ రాత్రి 1 గంట వరకు నేను పని చేసేవాడిని. వాళ్ళు 1500 అలాగే ఇచ్చేవారు. ఉండగా 2000 పెంచారు. అయితే అప్పుడు టైంలో కొద్దిగా ఏదో ఉపయోగకరంగా ఉండడానికి ఆ పని చేస్తూ, నిద్ర లేకపోయినా సరే, చాలా కష్టతరమైన పరిస్థితి అయినా సరే, రాత్రులు టైంకి భోజనం లేకపోయినా సరే, ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా నేను ముందుకెళ్ళిపోయాను. అయితే నేను వెళ్తున్న యవన దినాలలో యవనస్తులు చూడండి, తల్లిదండ్రులు లేకపోతే సరైన మార్గంలో వారు నడవలేని స్థితిగతులు అయిపోతాయి. భయం అనేది తొలగిపోద్ది. అయితే ఆ పరిస్థితిలో చెప్పేవారే లేక, చూసేవారే లేక, ఆదరించేవారే లేక, సరైన మార్గాన్ని నేను ఎంచుకోలేకపోయాను. నాలాంటి వారు ఎవరైనా యవనస్తులు ఉంటే, ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఒక్కసారి మీరు నడుస్తున్న మార్గం సరైనదా కాదా అనేది కూడా మీరు ఆలోచన చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో నేను సరదాగా ఫ్రెండ్స్తో సిగరెట్ నేర్చుకున్నాను. సిగరెట్కి అలవాటు పడ్డాను. తర్వాత కిల్లీకి అలవాటు పడ్డాను. తర్వాత మత్తుకి అలవాటు, ఒక మద్యానికి అలవాటు పడ్డాను. నా జీవితంలో ఇలాగ కొనసాగుతూ తండ్రి గారు ఎంతగానో తిట్టేవారు.
నా తండ్రి గారు ఒకసారి చూసి నన్ను కూడా కొట్టారు. నువ్వు చేస్తుంది తప్పు అని నన్ను మందలించారు. అయినా సరే నా యొక్క జీవితంలో నేను భక్తి చేస్తూ, నేను వెళ్ళిపోతూ, నా మార్గం అంటూ నేను వెళ్ళిపోతూ ఉన్నానే తప్ప ఎవరి మాట పట్టించుకోలేని పరిస్థితిలో నేనున్నాను. అయితే కొంతకాలం అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఇది ఇలాగుంటే లాభం లేదు, మ్యారేజ్ చేస్తే మంచిదని మా యొక్క చుట్టబంధువుల్లో మా నాన్నగారి చెల్లెలు పెద్దమ్మ గారి కుమార్తె యొక్క కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేశారు. ఆ టైంలో కూడా నేను అనేక రకాల ముందుకు కొనసాగుతున్నాను, కానీ నా వ్యసనాల నుంచి నేను విడుదల కాలేదు. అయితే పెళ్ళి అయింది. నాకు వచ్చే పని డబ్బులు సరిపోవని మళ్ళీ నేను షాపు పెట్టడం జరిగింది. నేను మొట్టమొదటి షాపు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ గోడవారిన ఒక బడ్డీ కొట్టు పెట్టాను. 400 రూపాయలకి నేను అద్దె తీసుకున్నాను. అక్కడ నేను ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తూ, నా వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. వ్యాపారం ఉండేది కాదు, పనులు ఉండేవి కాదు, అప్పులు చేసేవాడిని. అప్పులకి కట్టలేక అప్పులోలు వస్తే దాక్కున్న పరిస్థితులు. ఈ అన్నిటిలో కూడా నేను నా శ్రమలను, నా వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోడ్ ఎక్స్చేంజ్లో బడ్డీలు తీసేయడం, ఆ బడ్డీలు ఇంకో చోట మార్చడం, ఆ బడ్డీలు విడిపోవడం, ఆ బడ్డీ పెట్టడానికి ఇంకో దిక్కున స్థలం తీసుకోవడం, రకరకాలైన ఇబ్బందులు నా జీవితాల్లో, నా చిన్నతనంలో, నేను నా యవ్వన ప్రాయంలో ఎదుర్కొన్న పరిస్థితులు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, లోకంలో జీవిస్తున్న నా పరిస్థితి అర్థం కాని స్థితిగతుల్లో నేను కొనసాగిస్తున్న భక్తి జీవితంలో కూడా అర్థం కాని స్థితిగతుల్లో నేను ముందుకు వెళ్తున్నా. నా మార్గం ఏంటో తెలిసేది కాదు, నా గమ్యం ఏంటో తెలిసేది కాదు. మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు పుట్టారు. అయినా వ్యాపారం సరిగ్గా లేకపోయినా సరే అప్పులు చేసుకుంటూ ముందుకు కొనసాగాను. అయితే నేను వినాయక చవితి వస్తే ఒక బడ్డీ కొట్టుకి దగ్గర దగ్గర 6,000, 7,000 ఖర్చు పెట్టి కలర్ పేపర్లని, డెకరేషన్ అని చాలా అందంగా ఆ మిషన్ కడుక్కోవడం అని, లేకపోతే చాలా ఆ వినాయక చవితికి భక్తి శ్రద్ధలతో నేను ముందుకు వెళ్ళేవాడిని. ఇటువంటి భక్తి శ్రద్ధల్లో నాకున్న బలహీనతలో నుంచి నేను బయటికి రావాలని ఆలోచన చేస్తూ శబరిమల వెళ్ళాను. మాల వేసుకున్నాను 2 సార్లు. అయినా సరే నా యొక్క వ్యసనం నుంచి నేను విడుదల కాలేకపోయాను. నా యొక్క మత్తు పదార్థంలో నుంచి నేను బయటికి రాలేకపోయాను. ఇటువంటి పరిస్థితులు నేను కొనసాగుతూ, నేను భక్తి జీవితంలో విడుదల కావడానికి ఒక మొక్కు కొనుక్కోవాలి, లేకపోతే తిరుపతి వెళ్తే బాగుంటది. మరి అక్కడి నుంచి నాకేమైనా విడుదలొచ్చి నాలో వ్యాపారంలో మార్పులేమైనా వస్తాయో, లేకపోతే నా కుటుంబంలో మార్పులు వస్తాయో, రకరకాల ఆలోచనలతో నేను ముందుకు నడిచే జీవితం నాది. అయితే అటువంటి జీవితంలో నాకున్న పరిస్థితులు ఏమైపోయినాయి అంటే, కొంతకాలానికి నా భార్య కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మా జీవితంలో, కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, అశాంతికరమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయి. అయితే అటువంటి పరిస్థితుల్లో మా భార్య గారు, మా అత్తమ్మ గారు ప్రభువుని తెలుసుకున్నారు. ప్రభువుని తెలుసుకొని చర్చ్‌కు వెళ్ళేవారంట చిన్నప్పుడు. అప్పుడు అయితే ఆమెని అనేవాడిని, ఏంటి ఇంట్లో ఉండి పూజ చేయవు, లేకపోతే దేవుడికి దండం పెట్టవు, లేకపోతే ఏమీ చేయవు అని నేను మందలిస్తూ ఉండేవాడిని. తనైతే చేసేది కాదు. అయితే తర్వాత తనకి ఆ పక్కనున్న ఒక దైవజనురాలు వచ్చి, అమ్మ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటే నీ భర్త, నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి కదా అని చెప్తూ ఉంటే, అలా ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటే, నాకు తెలియకుండా వెళ్తున్నప్పుడు నేను చూసి, తిట్టి, కాలుతో తన్ని చాలా రకాలైన బాధాకరమైన పరిస్థితులు కలిగేవి. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పని చేస్తున్నారని ఆ ద్వేషభావంతో, నేను ఆ ఉద్రేకంతో, నేను ఏదో ఒక కోపంలో ఏదో ఒకటని కొట్టడమో, తిట్టడమో జరిగే పరిస్థితులు. ఎందుకంటే నాకు ఇష్టం లేని పరిస్థితి. నాకు ఎక్కువ ఆరాధించడం ఏంటంటే, దేవుణ్ణి బొమ్మలు పెట్టి, ఇవి పెట్టి, కొబ్బరికాయలు పెట్టి, అరటిపళ్ళు పెట్టి రకరకాల కార్యాలు చేయడం నాకు ఇష్టం. అటువంటి భక్తి జీవితంలో కొనసాగుతూ ఉండగా మా కుటుంబంలో మరిగా శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా దీనస్థితి అండి. తినడానికి తిండి ఉండేది కాదు. ఇంటిలో ఉన్న బైక్ తాకట్టు పెట్టేయడం, గ్యాస్ సిలిండర్ తాకట్టు పెట్టేయడం, మిక్సర్ తాకట్టు పెట్టేయడం, అనేక రకాలైన పరిస్థితులు నేను వెల్లడి అయినాయి నా జీవితంలో. అయినా సరే నా కుటుంబానికి ఏది కూడా శాంతి లేదు, సమాధానం లేదు. అయితే కొంతకాలానికి పోయిన తర్వాత నాకు ఒక బ్రదరు, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకుంటే మీ పరిస్థితులు బాగుంటాయి, దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు అంటే నేనేమాత్రం వినలేదు. నువ్వు నాకు చెప్తున్నావు కాబట్టి నాకు దేవుళ్ళు ఉన్నారు, నాకు భక్తి జీవితం ఉంది, నువ్వు నాకు చెప్పొద్దు అని ద్వేషించే పరిస్థితులే తప్ప వినే పరిస్థితులు లేవు. వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గూర్చిన మాట అయి ఉండాలి. దేవుని గురించిన మాట వింటే మన బ్రతుకు ఎంతో కొంత మారుతుందనే ఆలోచన నా జీవితంలో లేదు.
నేను చీకటిలో ఉండడానికి ఇష్టపడ్డాను తప్ప వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడలేదు. అంటే చీకటిని నేను ప్రేమించాను తప్ప వెలుగును ద్వేషించాను. అయితే నిజమైన వెలుగు ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. కొంతకాలం పోయిన తర్వాత నా వ్యాపారంలో నష్టం వచ్చింది. షాప్ ఫైర్ అయిపోయింది. అవన్నీ కూడా నష్టపోయిన తర్వాత కూడా నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, "ఇప్పుడన్నా ప్రభువుని నమ్ముకో. ఇప్పుడన్నా ప్రభువు దగ్గరికి రా" అంటే నేను వినలేదు. ఒకరోజు నేను మత్తు పదార్థం తీసుకొని ఎందుకు నా పరిస్థితులంతా కూడా ఎందుకు అర్థం కాని స్థితిగతుల్లోకి వెళ్ళిపోయినాయి కదా! ఎందుకు నేను బ్రతికి ఉండడం ఎందుకు అని ఆలోచన చేసి నేను చీడిగ అనే ప్రాంతంలో అక్కడికి వెళ్ళి బాగా డ్రింక్ చేసి నేను చనిపోదామనే నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దేవుని యొక్క స్వరమో ఏ స్వరమో నాకు తెలియదు గానీ అప్పుడు నాకు యేసుక్రీస్తు అంటే ఏంటో తెలీదు. ఆయన మాటలు అంటే ఏంటో తెలీదు గానీ ఒక స్వరం వినబడ్డది. ఇదిగో నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు. నువ్వు బ్రతికుండగా నీ భార్య బిడ్డల్ని ఎవరు పట్టించుకోలేదు కదా! నువ్వు చనిపోతే ఎవరు చూస్తారు? అంటే నా స్థితిగతి పాడైపోయిన తర్వాత నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నా రక్త సంబంధులు గానీ ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేని స్థితిగతులు ఉన్న పరిస్థితుల గురించి దేవుడు నాతో మాట్లాడినప్పుడు అక్కడి నుంచే నేను మత్తులో తూలుతూ నేను వచ్చాను. అది క్రిస్మస్ సందర్భం. అయితే నేను ఉంటున్న ఆ ప్రాంగణం ఎందరపాల గ్రామంలో ఒక పాస్టర్ గారు రోడ్డు మీద క్రిస్మస్ పెట్టారు. అక్కడ కొన్ని మాటలు వినబడుతున్నాయి. అక్కడ నేను మోకరించి ప్రార్థన చేయగలిగాను. నాకు వచ్చే రాని ప్రార్థన ఆ మత్తులో ఏంటంటే, "పాపినైనా నన్ను క్షమిస్తావా ప్రభువా? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారంటే నేను ప్రధాన పాపిని, నన్ను క్షమించు ప్రభువా" అని ఎప్పుడైతే ఆ ప్రభు అక్కడే తుక్కు ఉంది, పెంట ఉంది, చెత్త ఉంది, చెదారం ఉంది. అక్కడే నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకొని నేను మత్తులో ఇంటికెళ్ళిపోయాను. వెళ్ళిపోయి పడుకున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరం నాతో మాట్లాడుతున్నది మాట ఏంటంటే, సామెతలు 24:10లో ఉంటది. శ్రమ దినాన కృంగిన వాడు చేతగాని వాడని. శ్రమలో ఉన్నానని, కష్టంలో ఉన్నానని, దుఃఖంలో ఉన్నానని, వేదనలో ఉన్నానని అనేక మంది నన్ను విడిచిపెట్టారని, నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు కనుక ఆయన నాతో మాట్లాడిన మాట ఏంటంటే, శ్రమ దినాన కృంగిన వాడు చేతగాని వాడైపోతాడని. ఆ రోజు నుంచి ఆ మాట ఎక్కడుందో నాకు తెలీదు బైబిల్‌లో. కానీ ఆ మాటను పట్టుకొని నేను ప్రార్థన చేసుకోవడానికి నేను పూనుకున్నప్పుడు ఇంకొక మాట, "దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్టగొనుచున్నదని" దేవుని గ్రంథంలో నుంచి మాట్లాడితే, నా ప్రాణం ఏంటి, తృష్టగొనడం ఏంటి, ఇవన్నీ విషయాలు నాకు అర్థం కాలేదు. కానీ నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. చాలా విపరీతమైన డ్రింక్ చేసేవాడిని. రాత్రుల్లో నేను మందు మానేస్తున్నా కాళ్ళు పీకులు వచ్చేసేవి. నాతో ఉన్న స్నేహితులన్నారు, "సడెన్‌గా మందు మానేస్తే నువ్వు చచ్చిపోతావు. నీ ప్రాణం పోద్ది" అని అనేవారు. అయితే నేను ప్రార్థన చేసుకొని ఒక థమ్సప్ డ్రింక్ తెచ్చుకొని తాగుతూ నేను ప్రార్థన చేసుకొని ప్రభువుని అడిగాను. "ప్రభువా నాకున్న ఈ బాధను తొలగించు. నాకున్న ఈ యొక్క వేదనను తొలగించు. అనేక మంది హేళన చేసే పరిస్థితుల్లో నేనున్నాను కదా! నాకు సహాయం చేయని" ప్రార్థన చేసుకుంటే ప్రభు అంటున్నాడు, "త్రాగుడులో నుంచి వచ్చిన సమస్త రోగములు నీ యొద్ద నుండి నేను తొలగిస్తాను" అని దేవుడు సెలవిచ్చిన ఆ మాటను బట్టి నేను ఎంతగానో నాకు త్రాగుల్లోనున్న బలహీనత దేవుడు తొలగించారు. మళ్ళీ తిరిగి నా షాప్ ఫైర్ అయిపోయింది. 3,00,000 రూపాయలు అప్పయిపోయాను. అనేక మందికి నేను ఫైనాన్స్‌గా నేను రుణాలు కట్టవలసిన పరిస్థితులున్నాయి. అయితే దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పులు కట్టడానికి దాక్కున్న నేను నిలబడి మాట్లాడడానికి దేవుడు ధైర్యం ఇచ్చి నా జీవితంలో ఏం చేశారంటే, దేవుడు నా వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నా దగ్గరకొచ్చిన ఫైనాన్స్ పరంగా ఉన్నవాళ్ళు, వస్తువులు కాలిపోయిన వారితోటే చెప్పాను. "అమ్మా నేను పలానా రోజున పలానా టైంకి మీకే ఫోన్ చేసి నేనిస్తాను. నేను వడ్డీలు ఇవ్వలేను. అసలు నేనిస్తాను. వస్తువులు పోయినోళ్ళకి ఆ ఖరీదు ఎంతుందో వాటిని నేను మీకు దయచేస్తాను, ఇస్తాను" అని చెప్పి దయచేసి నాకు సహాయం చేయండి అని వారిని మాట్లాడినప్పుడు వారు ఎంతగానో సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ రీతిగా నాకు సహకరించి నా వ్యాపారం, చిన్న వ్యాపారం ఒక ఇంట్లో అద్దెకుంటుండగా ఆ ఇంట్లోనే ఒక సోఫా తయారు చేసుకొని నా మిసెస్ దగ్గర ఉన్న పట్టీలు దాటిపెట్టి సోఫాలు తయారు చేస్తూ బిజినెస్ మొదలుపెట్టాను. అలాగా అంచెలంచెలుగా కష్టాలలో, ఆ శ్రమలలో, ఆ బాధల్లో, ఆ రుణాల ఆర్థికమైన పరిస్థితుల్లో ప్రభువునందు విశ్వసించి నేను నడవగలిగాను. అందుకనే ప్రభు మాట ఉంది, "నేను పాపులను పిలవచ్చితి గాని నీతిమంతులను పిలవలేదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవు రక్షింపబడతావనే మాట ప్రకారం నేను రక్షింపబడి మళ్ళీ నా కుటుంబంలో ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి నా భక్తి జీవితంలో నేను ముందుకు కొనసాగుతూ నేను హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్‌కి వెళ్ళేవాడిని. ఆత్మీయ తండ్రి గారు యొక్క దైవికమైన మాటలు ఆలకిస్తూ
నా జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను విడిపింపబడి ఆ యొక్క సన్నిధిలో నేను బలంగా వాడబడ్డాను. ఒక రోజున నేను చర్చికి వెళ్తున్నాను కానీ 2000 సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను కానీ నేను సిగరెట్ మానలేకపోయాను. అప్పుడు ఆత్మీయ తండ్రి గారు మాట్లాడారు నాతో. ఏం మాట్లాడారంటే 6 అడుగుల మనిషి 3 అంగుళాల సిగరెట్‌కు బానిస అయిపోయి ఉన్నారు అంటే, ఆ మాటలో నేను ఎంతగానో బాధ కలిగి ఆ రోజు నుంచి నేను సిగరెట్‌ని కూడా విడిచిపెట్టి నా ఆత్మీయ స్థితిలో నేను ముందుకు నడవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఇలాగా నా యొక్క జీవితంలో ఉన్న బలహీనతలన్నీ కూడా నా యొక్క స్థితిగతులు, నా గుడ్డితనము, లోకానుసారమైన జీవితము, భక్తిలో నాకు ఏ మార్పు కలగలేదు కానీ ప్రభువును వెంబడించిన తర్వాత కాగా క్రీస్తునందు ఉన్నవాడు పాతవి గతించును సమస్తం కొత్తవైన ఒక నూతన సృష్టి క్రీస్తులో నాకు కలిగిందండి. అందుకని ఆ విశ్వాసంతో నేను క్రీస్తును వెంబడించిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే నిజమైన భక్తి, నిజమైన విశ్వాసము, నిజమైన మోక్ష మార్గము ఎవరి ద్వారా ఉందని నేను తెలుసుకోగలిగానంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉందని తెలుసుకోగలిగాను. అందుకని యేసుక్రీస్తు నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప మీరు తండ్రి యొద్దకు చేరుకోలేరు అనే మాటను నేను నమ్మాను. ఎందుకంటే నేను ఎన్నో భక్తి చేశాను కానీ మోక్షానికి తీసుకెళ్లే మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఈ సాక్ష్యం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే క్రీస్తును వెంబడించడం ఏంటంటే మతం కాదండి, ఒక మార్గం. ఈ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? కొంతకాలం ఉంటాం. తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం అనేది ఈ లోకంలో ఉండగా మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నా పాపాలను క్షమించిన దేవుడు మీ పాపాలను కూడా క్షమించి మీలో కూడా మార్పు కలుగు చేస్తాడు. కాబట్టి అటువంటి కృపలో నేను నడవడానికి దేవుడు సహాయం చేసి నా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచారు. పిల్లలను కూడా చదివించలేని స్థితిగతిలో ఉన్న పిల్లలను కూడా చక్కటి చదువులు చదివించడానికి బాబు మరి MBA చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. పాప ఇంజనీరింగ్ పూర్తయింది, జాబ్ చేస్తుంది. చక్కటి ఇల్లు, మందిరము, పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పరిచర్య చేయడానికి కారణం ఏంటంటే నాకు ఒక శరీరంలో బలహీనత వచ్చిందండి. 2008లో నేను చాలా బ్లడ్ పోయింది, చాలా అనారోగ్యమైన స్థితి అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు, అన్ని చేశారు. క్యాన్సర్ ఏమో మేము ఈ యొక్క వ్యాధిని కనుక్కోలేకపోతున్నామని కొలోనోస్కోపీ చేసిన తర్వాత లోపల బాడీలో ఎంతో మూలశంక వ్యాధి ఏదో ఉంది, ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత దేవుడు మాట్లాడాడు. గాయం పెట్టువాడిని నేనే, గాయం మాన్పువాడిని నేనే, నా చేతిలో నిన్ను స్వస్థపరచును అని చెప్పారు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. 8 బ్లడ్ ప్యాకెట్లు ఎక్కించారండి. తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నిన్ను ఆభరణంగా చేసి, సమ్మెడ దెబ్బలు కొట్టి మంచి ఆభరణంగా చేసి ఈ వస్తువుని తీసుకెళ్లి బీరువాలో దాయరని కాదు, అనేకుల కొరకు వాడబడుటకు, కరవబడుటకు అని చెప్పి యెషయా గ్రంథము 40:9 ద్వారా దేవుడు మాట్లాడాడు. యెరూషలేములో ఉన్నదానా సువార్త ప్రకటించుము, బలముగా ప్రకటించుము, జడియకు ప్రకటించుము, ఉన్నత స్థలములకు ఎక్కి ప్రకటించుము అనే మాట నాకు దేవుడు మాట్లాడితే ఆ రోజు నుంచి ప్రభువు యొక్క పనిని చేయడానికి నేను పూనుకొని సువార్త పనిలో ముందుకు వెళ్ళాను. ఇప్పటికి 176 గ్రామాలు సువార్త ప్రకటించానండి. ఏజెన్సీ ప్రాంగణాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాము. అనేక చోట్ల సువార్త ప్రకటించాము. ఇప్పుడు తిమ్మాపురం గ్రామంలో, పాదలమ్మపురంలో, గొల్లపురంలో సేవా పరిచర్యలు చేయడానికి దేవుడు సహాయం చేశారు. నా కుటుంబం కూడా ఎంతగానో సహకరిస్తూ, మా అత్తమ్మ గారు కూడా మరి ప్రార్థనలో, సంఘం కూడా ఆత్మీయతలు ఎదగడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ మరణ పడకల మీద నుంచి నన్ను తప్పించి దేవుడు నన్ను సజీవునిగా ఉంచాడండి. నా జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు కనుక ఆ ప్రభువు నందు నేను విశ్వసించాను. అంటే ఈ లోకంలో అన్నీ కావాలని కోరుకుంటాం కానీ ఈ లోకంలో ఒకే ఒకటండి, నిత్యత్వము. ఆ నిత్యత్వం లేకపోతే మనం ఏమైపోతాం ఒక్కసారి అర్థం చేసుకుని. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, భారం వచ్చిన నా సమస్త జనులారు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో శాంతి, సమాధానం, విశ్రాంతి, నెమ్మది ఏమీ లేని ఈ లోకంలో, ఈ లోకాన్ని కొద్ది కాలం ఉన్న తర్వాత విడిచి వెళ్ళిపోయే లోకంలో మనకి పూర్తి శాంతిని, సమాధానాన్ని ప్రభు దగ్గర పొందుకోవాలని. అందుకే నేను అంటున్నాను, నీవు నీ ఇంటి వారును ప్రభునందు విశ్వసించండి అంటున్నాడు. కాబట్టి ప్రభునందు మనం విశ్వసించినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతాం. కాబట్టి రక్షింపబడడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండానట్లు హస్తములు కురచ కాలేదు. పాపంలో, లోకంలో, చీకటిలో, మరణ పడకల్లో ఉన్న నన్ను దేవుడు పిలుచుకొని రక్షించి ఈ రోజు ఈ రీతిగా
మీ ముందు సాక్ష్యం చెప్పడానికి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇటువంటి స్థితిగతులు ఎవరైనా ఉంటే ప్రభువుని తెలుసుకోండి, ప్రభు యొక్క మార్గంలోకి రండి. ప్రభువే మంచి మార్గంలో నడిపించేవాడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చిన ఏంటంటే నన్ను వెంబడించి వాడి చీకటిలో నుండక నిత్య జీవపు వెలుగులో నడుచుననే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిత్య జీవపు వెలుగులో నడిపించడానికి దేవుడు సహాయం చేసి అటువంటి కృప మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి ఈ సాక్ష్యం ద్వారా ఇటువంటి బలహీనతలు ఎవరైనా ఉంటే దేవుడిని అడగండి, తప్పకుండా సహాయం చేస్తాడు. నాకు సహాయం చేస్తున్న దేవుడు మీకు సహాయం చేసి మీ కుటుంబాలకి కూడా గొప్ప ఆదరణ, శాంతి, సమాధానం, నెమ్మది కలుగజేస్తాడు. ఈ యొక్క సాక్ష్యాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రమోద్ పాల్ గారికి, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు పేరట మీ అందరి ప్రత్యేకమైన వందనాలు. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడి నామం మహింపరచబడింది గాక. బ్రదర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్. ఇప్పుడు మీరు ఒకప్పుడు బాగా నిష్ట కలిగిన హిందూ, మీరు కానీ మీ అమ్మగారు కానీ మీ ఫ్యామిలీ మొత్తం మీరు చేసిన భక్తి అంతా విన్నాము. మీరు శబరిమల వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, ప్రతిరోజు మీరు అయ్యప్ప స్వామి అని, శివుడు అని, సూర్యనారాయణమూర్తి అని, ఆంజనేయ స్వామి అని, సాయిబాబా అని, కనకదుర్గమ్మ అని, వెంకటేశ్వర స్వామి అని, అలా ప్రతిరోజు మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తూ వాళ్ళ గుడికి వెళ్తూ ఉండేవారు. అలాగే వీరభద్రుడి సంబరాలని, ఇలా మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాస్తు అని, జ్యోతిష్యం అని ఏది చెప్తే అది పాటించారు. సో ఇంత నిష్ట కలిగి ఇంత భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారో, ఇంకా మారని వారు ఉంటారు కదా మీ ఫ్యామిలీస్ లో, మీ ఫ్రెండ్స్ లో, మరి వారు మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకించారా? దూషించారండి. ఓకే, మా బంధువులే నన్ను వేరేగా మాట్లాడేవారు. ఒకేసారి సడన్ గా నీకు యేసు ప్రభు మీద ఎంత భక్తి ఏంటి అనేసి నన్ను దూషణ చేయడం చేశారు. కొంతకాలం అయితే నాకు వేరుగా ఉన్నట్టుగానే వారు ఉండేవారు. అయితే నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ అనేవారు హల్లెలూయా గాడురా అని అనేవారు. రకరకాలైన దూషణ మాటలు వచ్చినప్పటికీ కూడా నేను ప్రభు వైపు చూడడానికి ప్రభు కృప చూపెట్టారు. ఏంటంటే ప్రభువులో ఉన్న ఆ ప్రేమను ఏంటో అనేది నేను అర్థం చేసుకోగలిగాను కనుక, వారికి తెలియదు కనుక వారు వారికి ఉన్న విధానాలను బట్టి వారు మాట్లాడతారు. అంటే వారి మీద నాకేం ద్వేషం లేదు, ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు అలా అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను కనుక దాని కొరకు నేను ఏం బాధ ఏం కలగలేదు. వారి కొరకు ఇప్పటికీ నేను ప్రేమతో ప్రార్థన చేస్తున్నాను. ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. ఇప్పుడు మాట్లాడితే ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటారు. దాని అర్థం హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్లే కదా. సో ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నారు. సో మీరు కూడా ఒకప్పుడు హిందువే కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? డబ్బులు తీసుకొని మీరు ఈ మతము లేదా ఈ క్రీస్తుని నమ్ముకున్నారా? నేను ఒక విషయాన్ని చెప్తున్నానండి. క్రీస్తు ప్రేమ నన్ను తొందరపెడుతున్నదని ఒక పౌలు భక్తులు మాట్లాడతాడు. దేవుని ప్రేమ వెలతో కొనేది కాదండి. లేకపోతే ఒకరు డబ్బులు ఇస్తే మతాన్ని మార్చుకోవడానికి అంత ఈజీ కాదండి. ఒకటి చొక్కా మార్చినట్టుగా మతం మార్చుకోలేం. ఒక బలవంతంగా ఒక వ్యక్తిని మనం చంటి పిల్లవాడికి పాలు పట్టిస్తామండి ఉగ్గిన్లో. బలవంతంగా ఎప్పుడు కూడా తాగడు, కక్కేస్తాడు. కానీ బలవంతంగా ఎవరు కూడా మతంలోకి మార్చుకోవడానికి డబ్బులు ఇచ్చి మతాన్ని మార్చే పరిస్థితులు ఏం లేవు. నా విశ్వాసం ఏంటంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం బాగుంది, నా బ్రతుకు మార్చాడు, నా త్రాగు నుంచి నా వ్యసనాల నుంచి విడిపించాడు, నాకు ఎంతో డబ్బు వృధా అయిపోయేది సేవ్ చేసే విధంగా దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసండి, నాకున్న భక్తి జీవితంలో ప్రభు నన్ను మార్చిన విధానాన్ని బట్టి, నాకున్న బలహీనతల నుంచి నన్ను విడిపించిన రీతిని బట్టి నేను ఇతరులకు వరకు అటువంటి రీతిగా వారు బలహీనలో ఉన్న వారి కొరకు నేను డబ్బు ఖర్చు పెట్టి వెళ్తున్నాను. నేను పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వారికి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చో, లేకపోతే మందులు లేని వారికి మందులు ఇచ్చో, లేకపోతే చిన్న చిన్న ఆహార పదార్థాలు ఇచ్చో, వారి యొక్క కష్టాలలో ఆదుకోవడానికి, వారి యొక్క క్రీస్తు ప్రేమను పంచిపెట్టడానికి వెళ్తున్నాం తప్ప వెళ్ళి డబ్బులు ఇచ్చి మతం మార్చడానికి. ఇది మతం డబ్బులు ఇచ్చి మతం మార్చితే ఎవరు పరలోకానికి వెళ్ళరండి. అది తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప, వారి బలహీనతను బట్టి మాట్లాడే మాటలు తప్ప ఇది నిజంగా చెప్పాలంటే. అందుకనే ఒక మాట ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనం కానీ రక్షింపబడిన మనకు దేవుని సత్యం. నేను రక్షింపబడ్డా, నా శక్తిని నేను తెలుసుకున్నాను కనుక నేను ముందుకు సాగుతున్నాను, ఎవరు నన్ను మార్చలేదు. ఓకే,
సరే సరే బ్రదర్, మీకంటే ఎవరు డబ్బులు ఇవ్వలేదు, కానీ మీరు ఒక 23 సంవత్సరాలు హిందువుగా ఉన్నారు. సో 23 సంవత్సరాల్లో ఒక్క క్రైస్తవుడన్నా వచ్చి మీకు ఇలా డబ్బులు ఇస్తాము, మీరు మా మతంలోకి రండి అని కనీసం మీకు ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు తారసపడ్డారా? నాకెవరు అటువంటి వాళ్ళు తార్చబడలేదండి. అటువంటి ప్రోత్సాహం కూడా నా దగ్గరకు రాలేదు. ఒకవేళ వచ్చినా నేను అనుకుంటాను, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. అంటే విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన. యేసు వైపు నేను చూశాను, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత ఆయన తీరుస్తారండి. ఎవరో కొంతకాలం ఇస్తారు, తర్వాత నన్ను విడిచిపెట్టేయచ్చు, కానీ నిత్యము పోషించే దేవుని వైపు నేను చూడగలుగుతున్నాను. అటువంటిది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎవరు నాకు సహాయం చేయలేదు. సో ఇది మీకు అలాంటి వాళ్ళు కనబడలేదు కాబట్టి ఇది కేవలం పుకారే. ఇది మట్టుకు కేవలం పుకారే. ఒకవేళ ఇంకొక విషయం చెప్తున్నా, సంఘాలను బలపరచడానికి ఎవరైనా వచ్చి పాస్టర్ గారిని ప్రోత్సహించడానికి మీటింగ్ల ద్వారా ఏదో హెల్పింగ్ నేచర్ గా దైవ సేవకులు ఎవరైనా కొంతమంది ఉండొచ్చు, కానీ అది కానీ సంఘాన్ని, బలహీనమైన సంఘాలను బలపరచుకోవడానికి భేద సేవకులు ఉంటే వారిని ప్రోత్సహించి వారిని ముందుకు నడిపించడానికి చేసే పనులు తప్ప వేరే ఏమి ఉండదు. హిందువులకి ఇచ్చి మార్చేది మాత్రం ఇంతవరకు మీరు చూడలేదండి. ఒక హిందువుగా ఆల్మోస్ట్ నేను చూడలేదు. సంఘాలకి ఇవ్వడం అంటే వాళ్ళు క్రైస్తవులని తెలిసే ఇస్తారు కాబట్టి, కానీ ఒక హిందువులకి ఇచ్చి మార్చడం అనేది ఒక హిందువుగా మీరు ఎప్పుడు చూడలేదండి. మీరు ఒక మంచి మాట చెప్పారు. ఏంటది? ఒకవేళ డబ్బులు ఇచ్చినా ఏదో ఆశ చూపించినా ఎంతకాలం ఇస్తారు అన్నారు. ఇప్పుడు శ్రమలు వస్తే వాళ్ళు ఇంక నిలవబడలేరు. ఇప్పుడు మీ జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్నాకే మీకు మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకంటే 8 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కిచ్చే స్థితి. యేసు ప్రభు నమ్ముకున్నాకే ఇంత ఘోరమైన స్థితి. సో ఎవరన్నా ఇంకా మారని వారు మిమ్మల్ని అన్నారని చూసా, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీకు శాపం వచ్చింది, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చాయి అని అనేవారు ఉన్నారండి. నేను బాప్తిజం తీసుకున్న కాడి నుంచి నాకు ఎన్నో పరిస్థితులు వ్యతిరేకంగా ముందుకు నడిచినాయి. అయినప్పటికీ నేను దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచి నమ్మకంతో ఆయన వైపు చూసినప్పుడు ఒక్కొక్క శ్రమలోంచి ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు ఒక అనారోగ్యమైన ఎందుకు వచ్చిందంటే, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నాకు తెలియదు. ఆయన పిలుపు ప్రత్యేకంగా నా పైన ఉందని నాకు తెలియదు. కానీ నా వెనకాల ఉన్న నా సహోదరులు కానీ, లేకపోతే నా కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, నీకు భక్తి ఎక్కువైపోయింది, విశ్వాసం ఎక్కువైపోయింది, ఉపవాసాలు ఎక్కువైపోయినాయి, అందుకే నీకు అనారోగ్యం వచ్చింది, అందుకే మరణకరమైన స్థితిగతుల్లోకి వెళ్ళిపోయావు అనే స్థితిగతులు మాటలు కూడా నేను విన్నాను. అయితే నేను ఒక్కటే ఆలోచన చేశాను, మరణాన్ని తప్పించుట యెహోవా వశం. నిజంగా చెప్పాలంటే మరణాన్ని తప్పించేది దేవుడే. అయితే ఆయన నా పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో నాకు అర్థం కాలేని స్థితిగతుల్లో, ఆయన మాట వినలేని పరిస్థితిలో నేను ఉన్నాను కనుక చిన్న వ్యాధిని నాకు తీసుకుని వచ్చారని నేను అర్థం చేసుకుని హాస్పిటల్ అనారోగ్యమైన స్థితిలో 8 బెడ్ ప్లాకెట్లు ఎక్కించినా సరే దేవుడి పైన విశ్వాసం ఉంచారు, ఆయన స్వస్థపరిచారు. అనేక మందికి హాస్పిటల్లో ప్రార్థన చేశాను, దేవుడు స్వస్థపరిచి ఆయన పరిచర్లో నన్ను వాడుకోవడానికని ఈ రోగం వచ్చిందని నేను అర్థం చేసుకున్నాను. అవును బ్రదర్, ఎందుకంటే మీరు మీ గతము సాక్ష్యం చూస్తే, మీరు రక్షింపబడక మునుపు మీరు ఏదైతే ఫర్నిచర్ షాప్ చేశారో, సో ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల మీకు అప్పులు పాలైపోయారు. సో ఆ అప్పులు తట్టుకోలేక మీరు సూసైడ్ చేసుకుందాం అనుకున్నానండి అని సూసైడ్ అటెంప్ట్ చేస్తుండగా మీకు ఒక స్వరం వినపడి, ఆ స్వరం ద్వారా మీరు చనిపోకుండా ఆ రోజు సో మీరు మరణం నుంచి తప్పించబడ్డారు. అందుకు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ స్వరము ఏంటో మీరు తెలుసుకుని అన్వేషించి ఇది యేసు ప్రభుదే అని నిర్ధారించుకొని మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు తప్ప ఏ బలవంతమో లేకపోతే ఎవరు బలవంతంగా ప్రభులోకి నడిపించిన వాళ్ళు లేరు. నా అంతటి నేను ప్రభువుని అంగీకరించాను. ఇది నా మనస్సుకు సంబంధించింది. మీరు మంచి మాట చెప్పారు. ఏంటంటే మరణకరమైన రోగం వచ్చినా అది కేవలం మిమ్మల్ని సేవలోకి పిలవడానికి అని అన్నారు. ఎందుకంటే అది మరణానికి అప్పగించడానికి కాదు. మరణానికి అప్పగించాల్సి వస్తే ఆ రోజు సూసైడ్ లోనే మిమ్మల్ని కాపాడాల్సిన అవసరం లేదు దేవునికి. లేదా ఇప్పుడు మీరు 177 గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు మీరు సువార్త చేశాను అన్నారు. సో మీరు ఒక్కలే వెళ్ళారా లేదా టీంతో వెళ్ళారా? అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి బ్రదర్? నాకు సువార్త దేవుడు పిలిచిన తర్వాత నేను సువార్తకి వెళ్ళడానికి ప్రారంభించాను. అయితే చాలా వ్యతిరేకతమైన పరిస్థితులు నాకు ఎదురైనాయి. నా భార్య, కొంతమంది నాకు టీము నాతో ఉన్నారు, వారందరూ నాకు సహకరిస్తూ ఉండేవారు. మేము చాలా ఇబ్బందులు పడ్డామండి సువార్తకి వెళ్తున్నప్పుడు. సరైన వాహనం లేదు, అర్ధరాత్రి లేడీస్ని మేము రావాలంటే ఆటోలు దొరికి కాదు.
ఈ లోపల రోడ్డు మీద సువార్త ప్రకటిస్తుంటే మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు, అన్య మతాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారని మా మీదకి దూషణ మాటలు తిడుతూ కొట్టడానికి వచ్చారు. అదేవిధంగా మమ్మల్ని జైల్లో పెట్టడానికి కూడా ముందుకు వచ్చారు. ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని కృపను బట్టి దేవుడే మమ్మల్ని సంరక్షించి కాపాడి ఆయన రాజ్య విస్తరణలో మమ్మల్ని వాడుకున్నారు. అయితే మాకు సువార్తకి వెళ్ళడానికి వాహనం ఉండేది కాదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మొత్తం 3 వ్యాన్లు కొన్నాము మా సొంత వర్క్ ద్వారా. ఆ 3 వ్యాన్లని కూడా సువార్త పరిచర్యకు మేము వినియోగించుకోవడం జరిగింది. ఇలాగ చక్కగా దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశారు. తెలియని వారు అనేక మాటలు మాట్లాడతారు, కానీ ఆ మాటలన్నీ మేము పట్టించుకోలేదు. దేవుడే ఆ మాటల నుంచి మమ్మల్ని మరుగుపరిచి, వారి వ్యతిరేకతల నుంచి మరుగుపరిచి దేవుడే సహాయం చేసి తన దూతలను ముందుగా పంపించి మమ్మల్ని రక్షించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. సో విన్నారు కదా బ్రదర్ లోవరాజు గారు అద్భుత సాక్ష్యాన్ని. మరి ఆయన జీవితంలో ఆయన హిందువుగా ఉంటూ నిష్టగా ఆయన కుటుంబము భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలకు వెళ్తూ భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు హోమాలు యాగాలు చేస్తూ ఉన్న సమయంలో మరి ఆయన అప్పుల పాలైపోయి చనిపోదామన్న స్థితి నుంచి దేవుడు మరి చనిపోకుండా సూసైడ్ చేసుకోకుండా కాపాడి ఆయన స్వరాన్ని వినిపించి ఆ దేవాది దేవుడే తన స్వరము ద్వారా ఆయన వాక్కు ద్వారా మరి లోవరాజు గారిని రక్షించుకొని ఇంత గొప్ప సేవలో ఆయన వాడుకుంటూ అలాగే మరణకరమైన రోగం నుంచి కూడా ఆయనకు స్వస్థత దయచేసి మరి 176 గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన సువార్త చేస్తూ ఎంతోమంది హిందువులకు లేదా ఇతర బలహీనులకు ఆయన సహాయం చేస్తూ ఇంత గొప్ప సేవలో దేవుణ్ణి ఆయన ఎన్నుకొని రక్షించుకొని వాడుకుంటున్నందుకు దేవుని నామంకి మహిమ కలుగును గాక. అలాగే మీ జీవితంలో కూడా బ్రదర్ లోవరాజు గారు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు యేసు ప్రభు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. సో మీరు కూడా ఇంకేమన్నా సందేహాలు ఉండి ఇంకేమన్నా కారణాల వల్ల యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా ఇంకా ఉండుంటే బ్రదర్ లోవరాజు గారి సాక్ష్యమే మీకు సజీవ సాక్ష్యంగా ఉంటుంది. సో ఆయన జీవితంలో కూడా ఆయన క్రైస్తవులను ద్వేషిస్తూ క్రీస్తును ద్వేషిస్తూ ఉన్న ఆయన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఎంత గొప్ప కార్యం చేస్తూ ఆయన ద్వారా ఎలా అయితే ఇంత గొప్ప సేవ చేయించుకున్నారో అలాగే మీ ద్వారా కూడా ఆయన గొప్ప సేవ చేయించుకోవాలని ఆశగా ఉన్నారు. కాబట్టి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మా నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న చర్చ్కి వెళ్ళినా మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకొని మీరు యేసుక్రీస్తు ప్రభు దయచేయు గొప్ప ఆశీర్వాదాలు మేలును పొందుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనముగా ఉండుటకు ఆయన మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యం మాతో పంచుకోండి. మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా 1000 మంది మీ సాక్ష్యం విని దేవుని నామాన్ని మహింపరచలాగున మీ సాక్ష్యం కూడా ఒక కారణం కావాలని కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మాకు కాల్ చేయమని కోరుకుంటూ మరి బ్రదర్ కుటుంబాన్ని మరి బ్రదర్ యొక్క పరిచయాన్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబము ఆశీర్వదింపబడ్డారని కోరుకుంటూ మీ అందరూ ఆత్మీయంగా బలపడ్డారని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.